యాన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎన్నికల రిజల్ట్ రావడం జరిగింది. ఇందులో ప్రజలందరూ కూడా యానం ప్రజలు మరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారిని ఈరోజు పూర్తి మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. ఆయన మాజీ నుంచి ఈరోజు మరీ మంత్రిగా, లేకపోతే సీఎంగా, లేకపోతే డిప్యూటీ సీఎంగా, లేకపోతే మరింత ఉన్నతి స్థాయిలో ఉన్న మంత్రి పదవిలోకి ఆయన వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన ప్రజల మ్యాండేట్ని పూర్తిగా మేము మాలో ఉన్న వైఫల్యాన్ని ఉండవండి, మాలో ఉన్న తప్పుగా ఉండవండి అన్నీ కూడా గమనించుకున్నాం. ఇది పూర్తిగా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా మీకు మొట్టమొదటిగా ఈరోజు యానం ప్రజలు ఇచ్చిన తీర్పుని పూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది, మా అభిమానులు, మా కార్యకర్తలు, మేము ఈ 5 సంవత్సరాలు మేము ఎవరిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది లేదు, ఏ రకంగా కూడా కష్టపెట్టింది లేదు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఈరోజు మీకు ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది, మంచి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు యానం మొత్తానికి ఈరోజు, అదే కాకుండా పాండిచేరి మొత్తంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మంచి భారీ మెజారిటీతో వాళ్ళకి మంచి సీట్లతో వచ్చి ఫామ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను గెలిచినప్పటికీ ఆ రోజు, ఈరోజు మీరు గెలిచినప్పటికీ ప్రజల కొరకు, ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలుస్తాం. కాబట్టి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్న 5 ఏళ్లలో నేను చేయలేకపోయాను. కాబట్టి ఈరోజు ప్రజలు నాకు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. మీకు చాలా మంచి గౌరవం, అదేవిధంగా మంచి పదవి కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏవైతే హామీలు, మీరు ఏవైతే మాటలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలందరికీ, మీకు ఓటేసిన వాళ్ళకి, ఓటైన వాళ్ళకి కూడా ఏ తారతమ్యాలు లేకుండా, ఏ విభేదాలు లేకుండా అందరికీ చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా నా కార్యకర్తలకి, నా అభిమానులకి ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు పూర్తిగా మీ కార్యకర్తల్ని, అభిమానుల్ని చాలా గౌరవంగా వాళ్ళందరికీ చెప్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా రాజకీయాల్లో ఎలా ఉన్నప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ఎవరిని ఎవరు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక దుర్భాష ఆడడం కానీ, లేకపోతే ఇంకోటి కానీ చేయలేదు. ఈరోజు మీరు గెలిచినది, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఖచ్చితంగా నా అభిమానులు, నా కార్యకర్తలు అందరూ కూడా గౌరవిస్తూనే ఉన్నారు. ఈరోజు మీకు 4600 మెజారిటీ వచ్చింది. అదేవిధంగా నాకు 15,262 ఓట్లు నాకు ప్రజలు నన్ను నమ్మి నా వెనకాల నిలబడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ, మీరు అందరికీ, వీళ్ళు ఉన్న ఈ అన్ని ఓటర్స్కి కూడా మీరు ఎమ్మెల్యే, మంత్రి అన్నీ కాబట్టి మీరు వాళ్ళందరినీ కూడా సరి సమానంగా అందరినీ ఒకేలా చూస్తారని ఆశిస్తూ, ఈ గొడవలు ఇటువంటి లేకుండా మీకు మంచిగా మీరు ఆ రోజు ఎలక్షన్లో ఎన్నో రకరకాల మాటలు మాట్లాడినప్పటికీ నేను చాలా గౌరవంగానే, చాలా మంచిగానే ఉన్నాం. ఇప్పటికీ కూడా మీరు అన్న ప్రతి మాట కూడా మీకు ఎవరిని ఏ తప్పుగా కూడా ఇంకో రకంగా కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా నా కార్యకర్తలకి, నా అభిమానులకి కూడా చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈ 15,262 ఓట్లకి కూడా పూర్తిగా అన్ని రకాలుగా కూడా నేను యానంలోనే ఉంటాను. ఎన్నో మాటలు పడినప్పటికీ ఈ ఎలక్షన్లో నేను అందుబాటులో ఉన్నాను, లేకపోతే కాకినాడ వెళ్ళిపోతానో, లేకపోతే ఫోన్ ఎత్తట్లేదనో, ఈరోజు ఖచ్చితంగా మరి కొత్తగా గెలిచిన మల్లాడి కృష్ణారావు గారికి, అదేవిధంగా మరి కార్యకర్తలందరూ కూడా చాలా బాగా పనిచేశారు. అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ప్రజల తీర్పుని పూర్తిగా గౌరవిస్తూ ఈరోజు అందరినీ సరి సమానంగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఖచ్చితంగా మీ తరపు నుంచి మీరు కూడా మాకు మీ ఫోన్లో, లేకపోతే హెల్త్ విషయంలోనో, లేకపోతే ఇంకొక సమస్యలోనో మా అందరినీ కూడా ఖచ్చితంగా ఒక పొజిషన్లో నేనున్నాను. కాబట్టి మమ్మల్ని కూడా గౌరవిస్తూ అందరినీ సరి సమానంగా చూస్తారని, అదేవిధంగా అందరికీ అన్ని అందేలా చేస్తారని మీరు చాలా చెప్పారు. అవన్నీ కూడా మీరు ఫస్ట్
6 months ఇవన్నీ కుదుటపడడానికి టైం పడుతుంది కాబట్టి, అది కూడా రన్నింగ్ గవర్నమెంటే కాబట్టి అన్నీ కూడా చేస్తారని ఆశిస్తూ, నా కార్యకర్తలని అభిమానుల్ని కూడా ఏ ఇబ్బందులు పెట్టరని, ఏ ఇబ్బంది పెట్టినా కూడా అది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవంగా కోరుకుంటున్నాం. అదే కాకుండా నా కార్యకర్తలకి అభిమానులందరికీ కూడా పూర్తిగా అండగా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇక్కడే ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరో కూడా ఏ గొడవలు నా కార్యకర్తల అభిమానులు కూడా జరిగిన తప్పులన్నిటికీ ఏదైనా కూడా తప్పు చేసినా కూడా క్షమించండి. అన్ని రకాలుగా కూడా తిరిగి మళ్ళీ చాలా మంచి స్థాయిలోకి మంచిగా అందరం కూడా కలిసి పోరాడదాం. ఏ ఇబ్బంది వచ్చినా ఏం చేసినా గెలుపవని ఓటమవని ఏం జరిగినా కూడా యానం ప్రజలే యానం బాగుండాలనే కోరిక తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. కాబట్టి మనందరం కూడా కలిసి ఖచ్చితంగా యానాన్ని బాగు చేసుకుందాం. మరొకసారి కొత్తగా గెలిచిన మల్లాడి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను కానీ దినేష్ గారు కానీ ఎలక్షన్ అంతా చాలా తిరిగాం. ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా మేము సేవా మార్గంలోని అనేక విధాలుగా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. మరియు పరిసర ప్రాంత ప్రజలకు, అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గొల్లపల్లి అశోక్ గారికి కష్టపడి సుమారు 16,000 ఓట్ల వరకు 15,000 ఓట్ల వరకు కూడా వేసిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, అశోక్ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది ఆసమాష కాదు. ఈ రోజు యానంలో మల్లాడి కృష్ణారావు అనే ఒక వ్యక్తి మరి 24,000 18,000 మెజార్టీ తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజు జనాల మధ్యలో ఉన్నటువంటి మరి అశోక్ గారు ఈ ఓటింగ్ రావడం కూడా జరిగింది. దయచేసి మీరు ఈ రోజు వినేందుకు మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ కూటమి కూడా దయచేసి మీరు దగ్గర కనుక ప్రజలకు చేయాల్సిన అన్ని రకాల పనులు మరి ఈ రోజు మీ గవర్నమెంట్ మీరు ఫామ్ చేసుకోవడం పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా, మినిస్టర్ గానో మీరు పెద్ద పదవి తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెంటర్ లో కూడా మీదే ఉంది కాబట్టి యానం ప్రజలకు కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా రిఫర్ టు కాకినాడ నుంచి ఇల్లుపట్ట నుంచి ప్రతి ఒక్కటి కూడా మరి మీరు ఇప్పుడు వరకు చేస్తానన్న ప్రతి మాట కూడా మీరు చేసి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలను భయభ్రాంతం చేయొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. దగ్గరనే ఆశతో ఎవరైనా సరే వెళ్ళి మీరు కొట్టినా సరే మీ నాయకుడు అనేది స్టేషన్కి వెళ్ళడం, మీరు మాత్రమే స్టేషన్కి వెళ్ళి మీరు మాత్రమే మరి కోర్టులు వెంట తిరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. దయచేసి ఏదన్నా ఉంటే మీరు పనులు చేయించుకోండి. దగ్గర అంటున్నప్పుడు ఆయన మరి నెలల తరబడి, సంవత్సరాల తరబడి తెప్పించుకోకుండా ఇదివరకు పనులు చేయించుకోవడం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. దయచేసి గెలుపోవటం అనేది సహజంగా జరిగితే కనుక ఈ రోజు మేము ఓటమని 100% మేము తీర్పుని మేము ప్రజల తీర్పుని అంగీకరిస్తున్నాం. అలాగే ప్రజల పట్ల ఉండడానికి మన అశోక్ గారు కూడా ఇప్పుడు ప్రజలకు సర్వీస్ చేయడానికి కానీ ప్రజల మధ్యన ప్రజల పట్ల ఉండడానికి కూడా ఏ సంవత్సరంలో ఉంటారు. దయచేసి కమర్షియల్ గా కాకుండా ఎవరికైతే ఏ ఇబ్బంది వస్తుందో, ఏ ప్రాబ్లమ్స్ వస్తుందో ప్రతి విషయంలో కూడా మా పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా అశోక్ గారు మేము కూడా ఎప్పుడు నిలబడతాం, ప్రజల కోసం కష్టపడతాం అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసిన మల్లాకృష్ణారావు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.